ఆంధ్రాకి రాబోయేటటువంటి అన్ని భారీ పరిశ్రమలే. కాకపోతే అట్ ద సేమ్ టైం భారీ పొల్యూషన్‌కి సిద్ధపడాలి. ఆక్వా ఇండస్ట్రీ వచ్చాక ఎంత పొల్యూషన్ వచ్చిందో చూసాం. ఆయిల్ పరిశ్రమలు వచ్చాక ఎంత పొల్యూషన్ వచ్చిందో చూసాం. రాబోయేటటువంటి రోజుల్లో స్టీల్ పరిశ్రమల వల్ల పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్‌కి మనం సిద్ధపడాలా, శరీరాలు సిద్ధం చేసుకోవాలి, అనారోగ్యాలకు సిద్ధం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని పరిష్కారాలంటూ చెట్లు పెంచడం ఇట్లాంటి ఉపన్యాసాలు కూడా వింటాం. పైగా అధికారంలో ఉన్నటువంటి వాడి మీదన విపక్షం అదిగో వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఈ పని చేశారని రాబోయే రోజుల్లో కూడా మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలకి బానిసలు, భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అవన్నీ పక్కన పెడితే భారీ పెట్టుబడి అయితే ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. 95,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాబోతుంది. బీపీసీఎల్ రిఫైనరీ, గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అంటే చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి, చుట్టూ పచ్చటి ఆకులు ఉంటాయి, పచ్చటి చెట్లు ఉంటాయి. ఆ మధ్యలో ఈ ఆయిల్ని శుద్ధి చేస్తారు. మరి శుద్ధి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఎక్కడికి వేస్తారు? అది భూమిలోకి వేస్తారా, సముద్రంలోకి వేస్తారా? విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నటువంటి సముద్ర తీరం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒకనాటి పచ్చటి సముద్రం కాస్త ఈనాడు కలుషితమైపోయి కొట్టుకొచ్చే చేపలు సర్వనాశనం అయిపోయినటువంటి ఆ ప్రాంతాలు చెప్తూ ఉంటాయి. బట్ మనకిక్కడ ఉపాధి అవకాశాలు, మనిషి బ్రతుకుదల ముఖ్యం. మనిషి బ్రతుకుదల కోసం పర్యావరణం అన్నటువంటి సెకండ్ పార్ట్ అదే రూట్లో మనకి సాగుతుంది. బీపీసీఎల్ 95,000 కోట్ల పెట్టుబడి అంటే ఆషామాషి కాదు. వేల కొద్ది ఉద్యోగాలు మనకు కూడిపెట్టబోతున్నాయి.